ప్రాజెక్ట్ తయారు చేసిన అందులో ఎంత మనకు వాటా. పొలిటికల్ పార్టీలో మాట్లాడిందంతా కూడా వింటున్నాను. నిన్నటి నుంచి కూడా జరుగుతున్నటువంటి సవాల్ అంశం చూస్తున్నాం. ఏం చెప్తారు? ఎందుకంటే ఇటు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, అప్పుల అంశానికి సంబంధించి వాదించుకుంటున్నటువంటి పరిస్థితి. బీజేపీ స్టిల్ ఇప్పటికీ కూడా గత పాలకులు అవినీతి చేశారు, ఇప్పుడు అవినీతి కంటిన్యూ అవుతుందని ఆ అవినీతి ఆరోపణలే చేస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. ఏం చెప్తారు ఈ పొలిటికల్ పార్టీల యొక్క గేమ్ విషయంలో? అంటే దీనికి నేను ఒకటే సార్ బేసిక్ గా ఇక్కడి నుంచి బిగిన్ చేస్తాను. ఇది మన పార్లమెంట్ సభ్యుడు, మెదక్ పార్లమెంట్ సభ్యుడు, బీజేపీ నాయకుడు రఘునందన్ రావు గారు పార్లమెంట్ లో క్వశ్చన్ అడిగారు. తెలంగాణ అప్పు ఎంత 2023, 24 అంటే కేసీఆర్ గారు దిగిపోయినాటికి తెలంగాణ అప్పు ఎంత అనే క్వశ్చన్ అడిగితే అదే మీరు గూగుల్ సెర్చ్ లో చేస్తే ఇది ఆన్సర్. ఇది ఆన్సర్ నేను చదివి చూస్తాను. ఇది గూగుల్ సెర్చ్ చేయండి, గూగుల్ సెర్చ్ లోనే ఆన్సర్ వస్తుంది, అది ఆన్సర్. దీన్ని ఆన్సర్ ఇచ్చింది ఎవరంటే పంకజ్ చౌదరి, యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఫైనాన్స్. నిర్మలా సీతారామన్ గారు కాదు, డిప్యూటీ ఫైనాన్స్ మినిస్టర్ ఈ ఆన్సర్ ఇచ్చారు. ఆయన చెప్పిన దాని ప్రకారం 2014-15 లో రాష్ట్రం ఏర్పడేటప్పటికి రాష్ట్రం అప్పులు 69,603 కోట్ల రూపాయలు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అప్పు పంచుకున్నప్పుడు పాత అప్పుని విడిపోక ముందు ఉన్నప్పుడు ఆ కాలం తాలూకు అప్పులు పంచుకున్నప్పుడు తెలంగాణ వాటాగా వచ్చిన అప్పు 69,603 కోట్ల రూపాయలు. పంకజ్ చౌదరి గారు చెప్పింది పార్లమెంట్ సాక్షిగా. అయితే దానికి అగెనెస్ట్ గా అప్పుడు ఆస్తులు ఎంత ఉన్నాయంటే 83,143 కోట్ల రూపాయల తెలంగాణ ఆస్తులు ఉన్నాయి. అది కేసీఆర్ గారు వచ్చిన తర్వాత అప్పులు 2023-24 చివరి నాటికి అది 3.5 లక్షల కోట్లకి మొత్తం చేరుకున్నాయి. అంటే ఆ 3.5 లక్షల కోట్లు టోటల్ అప్పు. అది దానిలో తెలంగాణ వచ్చేటప్పటికి మన వాటాగా వచ్చిన 69,000 కోట్ల రూపాయలు తీసేస్తే సుమారుగా 2.8 లక్షల కోట్ల రూపాయలు కేసీఆర్ గారు చేసినటువంటి, ఆ ప్రభుత్వం చేసినటువంటి అప్పు. కాగా ఆస్తులు, తెలంగాణ వచ్చిన కొత్తలో తెలంగాణ ఆస్తులు 83,143 కోట్ల రూపాయలు అయితే తెలంగాణలో కేసీఆర్ గారు దిగిపోయినట్టుగా అప్పులు 2.8 లక్షల కోట్లకు చేరుకుంటే ఆయన చేసిన అప్పులు, ఆయన సృష్టించిన సంపద 4.51 లక్షల కోట్ల రూపాయలు అని చెప్తా పంకజ్ చౌదరి చెప్పారు. తెలంగాణలో అప్పులు ఏర్పడిన దానికంటే కూడా ఆస్తులు ఎక్కువ ఏర్పడ్డాయి. స్పష్టంగా జవాబు చూసుకోండి, నెట్ లో మీరు ఎత్తుకుంటే దొరుకుతుంది. ఆస్తుల కల్పన ఎక్కువ జరిగింది అప్పుల కంటే కూడా, ఇది స్పష్టంగా చెప్పారు. సో ఈ బేసిస్ తీసుకుంటే ఇప్పుడు బీజేపీ గల్లీలో ఒక వాదన, ఢిల్లీలో పార్లమెంట్ లో ఒక వాదన. గల్లీలోకి వచ్చేమో కేసీఆర్ గారు అప్పు చేశారు, తప్పు చేశారని చెప్తుంది, పార్లమెంట్ లోనేమో నీ జవాబు ఇస్తారు. తేడా ఉంది. అందుకని ఏంటంటే రాజకీయ ప్రయోజనాల కోసం చెబుతున్న దానికి భిన్నంగా వాస్తవం ఏంటనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఏంటంటే పదే 8 లక్షల కోట్లు అంటే అది నప్పదు. మీరు కొత్తగా అసెంబ్లీలో ఎన్నికైనప్పుడు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన క్రమంలో కొత్తలో ఆ వైట్ పేపర్ లేకపోతే ఏదో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి చెప్పారు కదా, అప్పు ఏదో 7 లక్షల కోట్లు చెప్పారు. అది కాదు, అది నిజమే కాదు. ఈ రోజు దాకా పదే మాట కూడా మారుస్తున్నారు. అది అన్ని రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు చెప్పే నెంబర్ ఒకటి ఉంటుంది, ఈయన జూపల్లి గారు చెప్పే నెంబర్ ఒకటి ఉంటుంది, తలా ఒక నెంబర్ చెబుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. పార్లమెంట్ లో జవాబు ఎవరైనా ఎత్తుక్కోండి, నెట్ లో ఎవరైనా సరే శ్రోతలు ప్రేక్షకులు ఉన్నారు కదా, ఎవరైనా ఎత్తుకోవచ్చు, అక్కడున్న మీరైనా ఎత్తుకోవచ్చు. వెతుక్కొని ఆ తర్వాత ఆ విషయం మాట్లాడితే మంచిది. కేసీఆర్ గారు చేసిన అప్పు ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా జరిగిన అప్పు 2.8 లక్షల కోట్ల రూపాయలు. దానిలో మీరే 1 లక్ష కోట్ల రూపాయల ఆరోపణ చేస్తున్నారు కేసీఆర్ గారి మీద, కాళేశ్వర ఆరోపణలు. అదే 1 లక్ష కోట్లు కనపడుతుంది. అది కాకుండా కలెక్టరేట్ బంగాళాల దగ్గర నుంచి, సెక్రటేరియట్ దగ్గర నుంచి, మిషన్ భగీరథ, మిషన్ నేను ఇదంతా చెబుతుంది ఏంటంటే కేసీఆర్ సమర్థిస్తాను కాదు. నేను ఏ ప్రభుత్వంలోనూ అప్పులు అది అవినీతి జరగలేదని నేను మాట్లాడటల్లా, నాకు తెలియదు, నేను మాట్లాడటల్లా. అన్ని ప్రభుత్వాలు ఆఖరికి బీజేపీ అతి పవిత్రంగా ఉన్నామని చెప్పిన బీజేపీ ప్రభుత్వంలో కూడా ఈ రోజు నిరంతరంగా రోజువారీ వార్తల్లో అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఢిల్లీ నుంచి, అయోధ్య నుంచి కూడా వచ్చినాయి. అది బీజేపీకి కాకపోవచ్చు కానీ బీజేపీ ప్రభుత్వం ఉండగా జరుగుతున్నాయి. కాబట్టి ఇన్ని జరుగుతుండగా ఎవరు ఇప్పుడు అవినీతికి అతీతంగా ఉన్నారు, మేము పవిత్రంగా ఉన్నారని చెప్పడానికి ఇక్కడ లేదు. కాబట్టి వీళ్ళు చెబుతున్నటువంటి పరమ దుర్మార్గమైనటువంటి ఆరోపణలు మాత్రం నిజం కాదు. సరే, అందుకే దానికి తగ్గడం పరిపోని మీరు ఫేస్ టు ఫేస్ వస్తా ఉన్నారు కదా వాళ్ళు. అసెంబ్లీ అంటారు, ఇప్పుడు మిత్రులు బీజేపీ నుంచి అసెంబ్లీలో మాట్లాడుకోవాల్సిన అక్కడ ఇక్కడ అంటారు. అసెంబ్లీ పెట్టమని కూడా వాళ్ళు కూడా అడుగుతున్నారు, వేరే వాళ్ళు. మీరు అడుగుతున్నారు, పెట్టమని ఇద్దరు అడగండి, దానికి సందేహం ఏం లేదు, పెట్టమని అడగచ్చు. ఏంటంటే ఎన్ని చెప్పినా అసెంబ్లీకి వస్తే కేసీఆర్ రావాలి, కేసీఆర్ వస్తే చర్చ జరుగుతుంది, కేసీఆర్ చర్చించాలి, కేసీఆర్ సమాధానం చెప్పాలంటున్నారుగా. అంటే చెప్పే జవాబు అదే అయినప్పుడు ఎవరు వస్తే మీకెందుకండి?
ఆయన వస్తే ఆయన బూతులు తిట్టాలని కోరిక అయ్యింది. ఆయన అదే అంటున్నాడు కదా, తిట్లు తినడానికి రావాలా, ఇప్పుడు అదే జరుగుతుంది కదా. ఇప్పుడు ముందది ఓకే, యూ స్టాండ్ బై ఇట్, ముందు అసలు ప్రూవ్ చేయండి. వీళ్ళు వస్తున్నారు కదా, వచ్చేవాళ్ళు వస్తున్నారు కదా, వాళ్ళు కూడా ఎమ్మెల్యేలే కదా, ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ వస్తేనే మాట్లాడతామని నేను అన్నారు వాళ్ళు. వీళ్ళు ఎలక్టెడే కదా, హరీష్ రావు అండ్ కేటీఆర్ ఎలక్టెడే కదా, వస్తే మాట్లాడండి, మేమందరం చూస్తాం కదా, మాకు కూడా తెలుస్తే ఎంతో కొంత ఏమైందనేది. ఆ తర్వాత మాట్లాడుకోండి. ఆ పైన ఇంకా కావాలంటే కేసీఆర్ రానంటే కేసీఆర్ వస్తేనే మాట్లాడతాను. కేసీఆర్ నేనేం చెప్పండి దానికి రైట్. ఎట్లా మాట్లాడతాను? నిజాలు చెప్పుకోవడానికి మీరు అంటే మీరు చెప్తే ఒక నిజం, కేసీఆర్ చెప్తే ఒక నిజం, నేను చెప్తే ఒక నిజం, ఇన్ని నిజాలు ఉంటాయా? వాస్తవాలు గణాంకాలతో సహా పార్లమెంట్ లో చెప్పిన తర్వాత కేసీఆర్ వచ్చి అదే రిపీట్ చేయాలి. ఓకే, విజయ్ గారు ఏం చెప్తారు? కేసీఆర్ గారు రావాలి, కేసీఆర్ గారు వస్తే ఖచ్చితంగా కూడా చర్చిద్దాం, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉంటారు, అటు విపక్ష నేతగా కేసీఆర్ కూడా హాజరవ్వాలి, అప్పుడు అసెంబ్లీలోనే చర్చిద్దాం అంటున్నారు. మనకి ఇందాక కృష్ణతేజ్ గారు ఏం చెప్తారు? సార్ ఒక్క నిమిషం నాకు అవకాశం ఇస్తా అశోక్ గారు, ఒక్క నిమిషం ప్లీజ్. ఆడలేక మాడ అన్నట్టు వీరు వాస్తవాలు ప్రజల ముందు పెట్టకుండా అబద్ధాలు మాట్లాడుతూ దాన్ని రాటిఫై చేసుకునేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. మీకు ఇప్పుడు కేసీఆర్ గారు తయారు చేసినటువంటి సైన్యం, కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, మిగతా ప్రశాంత్ రెడ్డి గారు కావచ్చు, జగదీష్ రెడ్డి గారు కావచ్చు, మిగతా శాసనసభ్యులు చాలా మంది ఉన్నారు కదా, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కావచ్చు, సబితా ఇంద్రారెడ్డి గారు కావచ్చు,